ఇష్టమైన రాక్షసుడు పార్ట్ 29. ఈవినింగ్ యువ స్టేషన్ నుండి ఇంటికి వచ్చేసరికి వంశీతో పాటు అందరూ అక్కడే కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. కాబోయే అల్లుడిని చూసి భాస్కర్ గారు, బాబు అక్కడే ఆగిపోయారేంటి, రండి అని తన ఇంట్లో తనకే మర్యాదలు చేస్తారు. చిన్నగా నవ్వి వంశీ వంక చూస్తూ కూర్చున్న యువ తన ఎదురుగా ఉన్న జగదీష్ గారిని, రమ్య గారిని గమనించాడు. బాబు యువ, చెప్పండి. ఈయన మా బావ జగదీష్, తను రమ్య మా చెల్లి. నమస్తే అండి అని యువ మర్యాదగా పిలిస్తే, అండీలు బాండీలు మనకెందుకు బాబు, చక్కగా పిన్ని బాబాయ్ అని పిలిచాయి. లేదు ఇంకా క్లోజ్ అవ్వాలి అంటే అమ్మా నాన్న అని పిలిచినా నేను నా భార్య ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం. నువ్వెలా పిలిచినా ఓకే అంటారు జగదీష్ గారు. ఆయన మాటలకి యువ కాస్త రిలీఫ్ గా ఫీల్ అవుతూ ఓకే అని మాత్రమే అంటాడు. రమ్య గారు యువ తమని ఎలాంటి రిలేషన్ తో పిలవలేదని కాస్త ఫీల్ అయినా వెంటనే నార్మల్ అవుతారు. బాబు నువ్వెళ్ళి ఫ్రెష్ అవ్వు. మేము డిన్నర్ వరకు ఇక్కడే ఉండి కొంచెం మాట్లాడి వెళ్తాం. అలాగే అని యువ తమ రూమ్‌లోకి వెళ్లి ఫ్రెష్ అయ్యాక వంశీ కోసం వెతుక్కుంటూ జగదీష్ గారి కళ్ళలో పడతాడు. యువ ఆయన పిలుపుకి హా అని తల తిప్పి చూస్తున్న అతన్ని పక్కన కూర్చోబెట్టుకొని, నీకు కాబోయే ఆవిడ బయట పూలు అల్లడంలో బిజీగా ఉంది. ఇలా కూర్చో. మీ మావయ్య నీతో ఏదో మాట్లాడాలి అని తహతహలాడుతున్నాడు. చిన్నగా నవ్వి భాస్కర్ గారు ఏం చెప్తారో అని యువ చూస్తుంటే అతని కోసం తీసుకున్న గోల్డ్ టేబుల్ మీద పెడతారు. ఏంటంకుల్ ఇవి? నీకోసం మేమిస్తున్న గిఫ్ట్ బాబు, కాదు అనుకు. నాకు ఇలాంటివి తీసుకునే ఇంట్రెస్ట్ లేదు అంకుల్. ప్లీజ్ నన్ను ఫోర్స్ చేయకండి. అది కాదు బాబు, మేం చేయగలిగేది చేస్తున్నాం. మాకంటూ ఉంది మీ ఇద్దరే కదా. ఫ్యూచర్‌లో మాకు పుట్టే పిల్లలకి ఇవ్వండి, కాదు అనను. నాకు ఇలాంటి ఆర్నమెంట్స్ మీద అస్సలు ఇంట్రెస్ట్ లేదు. పెళ్లిలో అయినా మా సంతోషం కోసం పెట్టుకో బాబు ప్లీజ్. ఆయన ప్లీజ్ అన్నాక నో అంటే బాగోదు అని మౌనంగా ఉన్న యువ భుజం మీద చేయి వేసి, నువ్వేదో మీ మావయ్య దగ్గర కట్నం తీసుకుంటున్నావని ఫీల్ అవ్వకు యువ. నువ్వొక పోలీస్ ఆఫీసర్‌వి. ఈ రోజుల్లో నీ జాబ్‌కి ఎంత క్రేజ్ ఉందో, నీలాంటి అల్లుడు రావాలంటే కోట్లల్లో కట్నం కూడా పెట్టుబడిగా పెట్టేవాళ్ళు ఉన్నారు. కానీ నువ్వు వంశీని ఇష్టపడుతున్నావు. ఒక్క రూపాయి కట్నంగా కూడా వద్దు అన్నావు. అంతా బావుంది. కానీ మీ మావయ్య నీకు కట్నంగా ఇవ్వట్లేదు. అల్లుడి మీద ప్రేమతో ఇస్తున్నాడు. నువ్వే మా ఆయన్ని పీడించి, విసిగించి బంగారం కొనివ్వలేదు కదా. ఆయన నీకోసం హార్ట్‌ఫుల్‌గా తను కష్టపడిన మనీతో ఇష్టంగా ఇస్తున్న కానుక. వద్దు అనడం కరెక్ట్ కాదు. నువ్వే చెప్పు, వాళ్ళకి ఉంది మీ ఇద్దరే కదా. ఇంకెవరి కోసం ఇస్తారు? నువ్వు ఆర్నమెంట్‌లో కాస్ట్ చూడకు. మీ మావయ్య నీ మీద చూపించే ప్రేమ చూడు. ఎంత చెప్పినా నీకు వద్దు అంటే నిన్నెవ్వరు ఫోర్స్ చేయరు. సరేనా? జగదీష్ గారు చెప్పింది విన్నాక కొంచెం కన్విన్స్ అయిన యువ పెళ్లి కొడుకుని చేశాక వేసుకుంటాను అని భాస్కర్ గారు హ్యాపీగా ఫీల్ అయ్యేలా చేస్తారు. థాంక్స్ బావ. నాకెందుకు థాంక్స్? ముందు మీ అల్లుడికి నా చేతి వంట రుచి చూపించాలి పదండి. మీ చేతి వంటనా? అంటే డిన్నర్ మీరు కుక్ చేసారా? అయ్యో! మా ఇంట్లో హెడ్ చెఫ్ నేనే యువ. మా ఆవిడ ఉంటే రమ్య, పేరుకే రమ్యంగా ఉంటుంది కానీ, బిహేవియర్‌లో భద్రకాళి అని లేని కన్నీళ్లు తుడుచుకుంటారు. ఇప్పటిదాకా పిల్లాడికి 4 మంచి మాటలు చెప్తుంటే నా మొగుడు ఎంత గొప్పోడో అనుకున్నాను. నిమిషంలో గొప్ప కాదు తిప్ప అని తేల్చేశారు అని రమ్య గారు ఉరిమి చూస్తూ లోపలికొస్తారు. ఎప్పుడు చూడు గోడకంటుకున్న బల్లిలా నన్ను వదలవా రమ్య? అవును మరి పెద్ద మహేష్ బాబు తమరు వదలలేక జిగురు బాంక తెచ్చి అతికించాను ఇద్దరికీ అని వెటకారంగా అంటారు. నాకు తెలుసు నేను అందగాడిని అని. మరీ మహేష్ బాబుతో పోల్చేస్తున్న పని లేదు. ఒకసారి మొహం అద్దంలో చూసుకొని ఆ మాట అంటే బావుంటుంది. రోజూ నన్ను చూస్తున్నావు. నా అందం చూసే కదా ప్రపోజ్ చేసి మరీ పెళ్లి చేసుకున్నావు. అప్పుడే బోర్ కొట్టేసానా? చూడు మా ఆవిడ ఎలా మాట్లాడుతుందో. మధ్యలో అబ్బాయినెందుకు లాగుతారు? మీ దెబ్బకి బ్రెయిన్ డ్యామేజ్ అయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. బాబు భోజనం చేయాలి పద. వాళ్ళిద్దరి మాటలకి అవాక్కవుతూ చూస్తుంటాడు యువ. ఉలుకు పలుకు లేకుండా వాళ్ళనే చూస్తున్న అతని తీరుకి జగదీష్ గారిని ఇంకో 4 తిట్టి రమ్య గారు బయటికి వెళ్ళిపోతారు.
యువ మా బావ కాస్త సరదా మనిషి. మా రమ్యతో ఇలా సరదా గొడవలు ఎప్పుడూ ఉంటాయి. నువ్వేమనుకోకు బాబు. అదేం లేదు అని చిన్నగా నవ్వి బయటకు వచ్చిన అతనికి వెన్నెల్లో డిన్నర్ సిద్ధం చేస్తారు లేడీస్. అందరూ రౌండ్ టేబుల్ సమావేశంలో కూర్చొని ఆ చల్లని రాత్రిని ఎంజాయ్ చేస్తారు. వంశీ, ఏంటి మావయ్య? డిన్నర్ అయిపోయింది. చల్లగా ఐస్ క్రీమ్ తీసుకురామ్మా. అలాగే అని వంశీ బయటికి వెళ్తుంటే, ఒక్కదానివెందుకు యువ కూడా వస్తాడు అని అతని వంక చూసి కన్ను కొడతారు. తన బాధ అర్థం చేసుకుని వంశీతో టైమ్ స్పెండ్ చేయడానికి అవకాశం ఇచ్చిన జగదీష్ గారి వంక నవ్వుతూ థాంక్స్ అని చిన్నగా చెప్పి బైక్ కీస్ తీసుకుంటాడు. రోడ్ మీద ఎవరూ లేని ప్లేస్‌లో బైక్ ఆపి వంశీ బైక్ దిగాక ఆమెను దగ్గరకు లాక్కొని మిస్ యూ రా అని హార్ట్‌ఫుల్‌గా చెప్తాడు. మిస్ యూ టూ మై స్పైసీ పోలీస్. నా స్పైసీనెస్ మన ఫస్ట్ నైట్ రోజు తెలుస్తుందిలే. మరీ కారంగా ఉంటే నీకే కష్టం. మధ్య మధ్యలో స్వీట్ టేస్ట్ కూడా చూపిస్తాలే కానీ, మీ మావయ్య చాలా మెచ్యూర్‌గా ఉన్నారు. అలాగే చాలా అల్లరిగా కూడా ఉన్నారు. ఆయన అత్తతో గొడవ పడేది వాళ్ళకి పిల్లలు లేరు అనే ఆలోచన రాకూడదు అని. ఆయన ఏదైనా సరదాగా మాట్లాడినా ఏమనుకోకు. లేదురా చాలా సరదా మనిషి. కానీ ఆయన మాటల వెనకాల పెయిన్ మాత్రం ఉంది. అలాగే సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయడం బాగా వచ్చు. నన్నే 2 మినిట్స్‌లో కన్విన్స్ చేశారంటే చాలా గ్రేట్. అయితే నేను కూడా గ్రేట్‌నే పోలీస్ సార్. ఎందుకో అంత గ్రేట్. ప్రేమ పెళ్లి వద్దనుకుని బ్రహ్మచారిగా ఉన్న మీతో ప్రేమ పెళ్లి ముద్దు ముచ్చట్లు అనే అసాధ్యమైన పని సుసాధ్యం చేశాను. ఓహ్! ఎంత గ్రేట్ అని పొగడాలి మేడం. ఎంత పొగిడినా సరిపోదు. అలాగా పోనీ ముద్దులు పెడితే ఇప్పటికి సరిపోతుందేమో అని వంశిత నడుము పట్టి వంశిత నడుమును పట్టి దగ్గరికి లాక్కుంటాడు. రోడ్ మీద ఏంటి వద్దు ప్లీజ్. సరే పద చల్లగా ఐస్ క్రీమ్ తిందాం. ఫీల్ అయ్యావా? లేదు లేరా. రోడ్ మీద నాకు కూడా ఇష్టం లేదు. పద అని వంశితతో కలిసి దగ్గరలోని పార్లర్‌కి వెళ్తాడు. ఐస్ క్రీమ్ తింటున్న ఇద్దరిని గమనిస్తున్న డేవిడ్ మనుషులు వాళ్ళ ప్రతి స్టెప్ అతనికి సెండ్ చేస్తారు. ఇంటికి రిటర్న్ అవుతున్న యువ తమని ఎవరో ఫాలో చేస్తున్నట్టు అనిపించి వెనక్కి తిరిగి చూస్తాడు. కానీ డేవిడ్ కాస్త తెలివిగా వాళ్ళని డ్రోన్ హెల్ప్‌తో ఫాలో చేస్తాడు. యువ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి పెద్దవాళ్ళు ఇంకా మాట్లాడుకుంటూనే ఉంటారు. అందరికీ ఐస్ క్రీమ్ కప్స్ ఇచ్చేసి యువ వంశీ పెద్దవాళ్ళతో కబుర్లు చెప్తుంటే ఏదో సౌండ్ యువని డిస్టర్బ్ చేస్తుంటుంది. కానీ చుట్టూ ఎంత చూసినా ఎలాంటి క్లూ అతనికి దొరకదు. తను ఏదో సెన్స్ చేస్తున్న అనుమానం వచ్చేలా ఏం కనిపించకపోవడంతో వంశీతతో మాట్లాడుతూ ఆమె చేతికి ఒక బాక్స్ అందిస్తాడు. ఏంటిది పోలీస్ సార్? నువ్వే చూడు వంశీ. నవ్వుతూ బాక్స్ ఓపెన్ చేసిన ఆమెకి జిగేల్మని మెరుస్తూ కనిపిస్తాయి వెండి పట్టీలు. బావున్నాయా వంశీ? చాలా బావున్నాయి అని సంతోషంగా వాటిని చేతుల్లోకి తీసుకొని మురిసిపోతుంది. నీ సెలక్షన్ అదిరింది యువ అని జగదీష్ గారు అంటే మిగతా వాళ్ళు కూడా చాలా బావున్నాయి అని మనస్ఫూర్తిగా చెప్తారు. నీకు కాబోయే ఆవిడకి నువ్వే పెట్టు యువ. జగదీష్ గారి మాటలకి నవ్వుతూ వంశీ చేతుల్లో పట్టీలందుకొని ఇవి మ్యారేజ్ తర్వాత కూడా తీయకు. అలాగే అని నవ్వి అతని ముందు తన 2 పాదాలు పెడుతుంది. పట్టీలు పెట్టాక కాళ్ళు మెరుస్తుంటే నవ్వుతూ యువ వంక చూస్తుంది. ఇద్దరూ ఇంకొన్ని మాటలు మాట్లాడుకుంటే భాస్కర్ గారు భార్యని, బిడ్డని తీసుకొని వాళ్ళు ఉంటున్న ఇంటికి వెళ్ళిపోతారు. జగదీష్ గారు, రమ్య గారు వంశీ ఉన్న రూమ్‌లోకి వెళ్తుంటే మీతో కొంచెం మాట్లాడాలి అని పిలుస్తాడు యువ. రమ్య గారు ఏంటో అని ఆగిపోతే జగదీష్ గారు ఏం మాట్లాడాలి యువ అంటారు. నాతో రేపు కొంచెం షాపింగ్‌కి వస్తారా? సరే వెళ్దాం కానీ రేపటితో నువ్వు బయటికి వెళ్ళడం లాస్ట్ అబ్బాయి. పెళ్ళికొడుకుని చేస్తే అస్సలు బయటికి వెళ్ళకూడదు. జగదీష్ మాటలకు నవ్వుతూ సరే అంటాడు యువ. సరే వెళ్లి పడుకో లేట్ అయిందని జగదీష్ గారు వెళ్ళిపోతే యువ మాత్రం ఒకసారి రోడ్ మీదకి వెళ్లి ఆ వీధి మొత్తం చెక్ చేసి ఇంట్లోకి నడుస్తాడు. అతను బెడ్ మీద పడిపోగానే వంశిత నుండి కాల్ రావడంతో ఆమెతో కాల్ మాట్లాడుతూనే నిద్రలోకి జారుకుంటాడు. ఉదయం ఏవో శబ్దాలు వినిపిస్తుంటే కళ్ళు తెరిచి బయటికి వచ్చిన అతనికి అంతా హడావుడిగా ఉంటుంది. జగదీష్ గారు పనివాళ్లతో కలిసి టిఫిన్ చేస్తుంటే రమ్య గారు ఇల్లు క్లీన్ చేసి పూజ చేసి పెళ్లి కొడుకుని చేయడానికి కావాల్సిన లిస్ట్ రెడీ చేస్తూ ఉంటారు. యువ బయటికి రాగానే గుడ్ మార్నింగ్ అని రమ్య గారు నవ్వితే మార్నింగ్ అని ఆమె పక్కన సోఫాలో కూర్చుంటాడు. జగ్గు,
యువ లేచాడు. కాఫీ తీసుకురా. జగ్గు అన్న పేరుకి వాటర్ తాగుతున్న యువకి పొరబోయి వాటర్ బయటికి ఊసేసి మరీ దగ్గుతాడు. అయ్యో! మెల్లిగా తాగు నాన్నా అని యువ తల మీద మెల్లిగా తడుతున్న రమ్య గారి వంక అలానే చూస్తాడు. ఏమైంది బాబు? ఏం లేదు. మీరు జగ్గు అని ఎవరిని పిలిచారు? అని కాస్త కన్‌ఫ్యూజన్‌గా అడుగుతాడు. ఇంకెవరిని మా ఆయన్ని పిలిచాను అని సింపుల్‌గా చెప్తారు. అందుకే పొరబోయింది నాకు. నీకు కాస్త కొత్తగా ఉన్నా, వింతగా ఉన్నా మేము కాస్త వెరైటీ కపుల్. నువ్వే ఎలాగోలా నీ పెళ్లి వరకు భరించు. అలా ఏం లేదు. మీరు వెరైటీ కాదు. యూనిక్ కపుల్. మీలా ఉండడం అందరికీ రాదు. యువ మాటలకి రమ్య గారు నవ్వితే, జగదీష్ గారు అతని ముందు కాఫీ కప్ పెట్టి, త్వరగా టిఫిన్ చేస్తే షాపింగ్ అన్నావు కదా! అలా వెళ్ళేసి మా షాపింగ్ కూడా కంప్లీట్ చేసేద్దాం. అలాగే అని యువ కాఫీ తాగి జగదీష్ గారికి కాఫీ అదుర్స్ అన్న కాంప్లిమెంట్ ఇచ్చి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. స్టోరీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీళ్ళ పెళ్లి జరుగుతుందో లేదో గెస్ చేయండి. ఒకవేళ జరగకపోతే వంశితని ఎవరు కిడ్నాప్ చేస్తారో గెస్ చేయండి. గెస్ చేసిన వాళ్ళు ప్రతిలిపిలో ఆల్రెడీ చదివుంటే కామెంట్ పెట్టద్దు. ప్రతిలిపిలో చదవకుండా మీరు గెస్ చేసి ఈ వంశితని ఎవరు కిడ్నాప్ చేస్తారనేది కామెంట్ పెట్టండి. ఓకే. ఆల్రెడీ స్టోరీ తెలిసిన తర్వాత కాదు. గెస్ చేసి పెట్టడమే గ్రేట్. చూద్దాం ఎంతమంది కరెక్ట్‌గా గెస్ చేస్తారో. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీరు స్టోరీ అడుగుతున్నారు. బానే ఉంది. నేను మాక్సిమం ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. మీరు హడావుడి పెట్టి రోజుకి 2 అంటుంటే నేను 1 ఇవ్వడానికి నానా తిప్పలు పడుతున్నాను. మీరు 2, 3 దయచేసి అలా పెట్టకండి. ఒకటే కొంచెం నేను క్లియారిటీగా ఇచ్చేలాగా చేయండి. ఎందుకంటే మీరు చేసే హడావుడి వల్ల నాకు ఇవ్వాలి, స్టోరీ ఇవ్వాలి, వెయిట్ చేస్తున్నారన్న తపనతో నేను తప్పలు, తడికలు చేసేస్తున్నాను. అందుకని మీరు కొంచెం నాకు ఆవేశంగా కాకుండా నిదానంగా నాకు కొంచెం టైం ఇస్తే నేను కొంచెం వీడియో అనేది క్లారిటీగా చేస్తాను. నేనేం ఎడిటింగ్‌లో వాటిల్లో పెద్ద తోపుని తురుమునేం కాదు. ఏదో నాకొచ్చిన స్కిల్స్‌ని బట్టి ఏదో వాడేసేసి యూట్యూబ్‌లో ఈ వీడియోస్ అనేవి అప్‌లోడ్ చేస్తున్నాను. అంతేనా? నాకసలు యూట్యూబ్ అని దాని గురించి ఏం తెలియదు. ఈ ఎడిటింగ్స్ వాటి గురించి అంతకన్నా తెలీదు. కాస్త మీరే అడ్జస్ట్ అయ్యి ఆ వీడియోలో ఉన్న మిస్టేక్స్‌ని కొంచెం చూసుకోండి. నాకు 2 అప్‌డేట్స్ అంటే ఇంకా నేను ఇంట్లో పనంతా మానుకొని కూర్చోవాలి. ఇంత టైప్ చేసి వాటిని మళ్ళీ ఎడిట్ చేసుకొని, వాటిని క్రాప్ చేసుకొని, వాటికి థంబ్‌నెయిల్స్ క్రియేట్ చేసుకొని, నానా పెద్ద సరంజామా ఉండిద్ది. ఈ యూట్యూబ్ వీడియో అంటే మీరు 5 నిమిషాలు చదివేసేసి పక్కెళ్ళిపోతారు. కానీ మీరు 5 నిమిషాలు చదివే వీడియోకి మేము ఎన్ని గంటలు కష్టపడాలో అనేది ఓ యూట్యూబర్‌గా ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. సో, కొంచెం మీరే అడ్జస్ట్ చేసుకోండి. ప్లీజ్. థాంక్ యూ.